జన్మించారండి మీ బాబు? రామకృష్ణపూర్ అండి. ఓకే, ఏ జిల్లా? ఆదిలాబాద్. ఆదిలాబాద్ జిల్లా. ఓకే, మరి మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఆయనకు ఆరోగ్యం బాగుంటలేదు మేడం. చదువు మీద ఏకాగ్రత లేదు. ఏం చదువుతున్నారు అబ్బాయి? బీటెక్ సెకండ్ ఇయర్ మేడం. ఓకే, ముఖ్యంగా ఆరోగ్యపరంగానే తెలుసుకోవాలనుకుంటున్నారు. ఎడ్యుకేషన్ ఓకేనా అండి? చదువు కూడా కొంచెం తేడా వచ్చింది మేడం. ఓకే, ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంది, ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా తెలియజేస్తారు. లైఫ్లో ఎలా ఉంటాడు? అంటే ఇక్కడ తన గురించి ఆరోగ్యపరంగా విద్యాపరంగా ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది అన్నదాన్ని తీసుకున్నా కూడా అతి ప్రధానంగా నడిచే దశలుగా ఇక్కడ మనం తీసుకున్నప్పుడు దీంట్లో ఏంటంటే రాహు మహాదశలో శని యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. అలాగే ఆ రాహు లగ్నంలోనే ఉండడం జరుగుతుంది. అలాగే నడిచేది కూడా శని దశ అవ్వడం, శని యొక్క అంతర్దశ అవ్వడం, ఆ శని ఉన్న స్థానాన్ని కూడా బలం అనేది కొంతవరకు తక్కువగాను ఉన్న నక్షత్ర రీత్యా తీసుకున్నా మళ్ళీ అది కుజుడు నక్షత్రంలో ఉండడం అనేది, కుజుడు ఈ జాతకానికి కొంత ఆరోగ్యపరమైన ఇబ్బందులు కలిగించగలిగిన స్థానంలో ఉండడం అనేది, ఇవన్నీ ఒక ఎత్తైతే గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా నడిచే దాంట్లో అతి ప్రధానంగా మీకు ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం అనేది నడుస్తుందో దాదాపుగా దీని ప్రభావం ఇంకా రాగల 1.5 year 2 years పాటు ఉంటుంది. కనుక ఈ సమయంలో ఒక పక్కన ఏలినాటి శని, మరొక పక్కన నడిచే దశల్లో కూడా రాహు మహాదశ, వీటి కాంబినేషన్స్, అదే రాహు లగ్నంలో ఉండడము, అదే రాహు మెయిన్ దశలో నడవడం, వీటన్నిటి రీత్యా కూడా కొంచెం ఆందోళన అధికంగా ఉండడం, అనారోగ్యంతో పాటు అనారోగ్య భావనలు కూడా అధికంగా ఉండడం, అంతేకాకుండా ప్రతి విషయానికి ఎక్కువ ఆందోళన చెందుతూ నేను ఈ పని చేయగలనా లేదని ఆత్మవిశ్వాసం సన్నగిల్లడం, ఇవన్నీ కూడా జ్యోతిషపరంగా కనబడుతున్నప్పుడు ఇక మామూలుగా జాతక ప్రకారం ఇది మాత్రమే కాకుండా సంఖ్యాశాస్త్రపరంగా తీసుకున్నప్పుడు కూడా వ్యక్తిలో ఎన్ని నాయకత్వ లక్షణాలు ఉన్నా, ఏ పనైనా సరే సునాయాసంగా చేయగలిగిన నేర్పు ఉన్నా, అన్నీ ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ జాతకపరంగా ఈ రకమైన సమస్యలు ఉంటున్నాయో ఇక వాస్తును కూడా కలుపుకున్నప్పుడు తప్పనిసరిగా వాయువ్యపరమైన దోషాలు ఏమైనా ఉన్నాయన్నది కూడా గమనించుకోవాలి. దాంట్లో కూడా ఉత్తర వాయువ్యం కానీ పశ్చిమ వాయువ్యం కానీ ఏమన్నా ఎక్స్టెండ్ అయినా అదే ఎంట్రన్స్లో ఉన్నా, కొన్నిసార్లు మన ఇల్లు డైరెక్ట్ వెస్ట్లో ఉన్నాం, డైరెక్ట్ ఉత్తరంలో ఉన్నామని మనం అనుకోవచ్చు. కానీ కరెక్ట్గా దిక్సూచి పెట్టినప్పుడు ఏదైనా వాయువ్యపరమైన దోషాలు లాంటివి ఉన్నా, వాయువ్యం తెగినా, వాయువ్యం పెరిగినా, వాయువ్యంలో వీసులు లాంటిది ఉన్నా, ఇవన్నీ వాయువ్యపరమైన ఇబ్బందులు అంటారు. అలాంటివి ఏదైనా ఉన్నప్పుడు కూడా తనకి అనారోగ్యపరమైన ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంతేకాకుండా దాంతోపాటుగా అతి ప్రధానంగా చేతికి ఏదైనా ముచ్చలు లాంటిది ధరించి ఉన్నాడా, అది అస్సలు తనకి ఏ రకంగా ఫేవరబుల్ కాదు. ఆల్రెడీ పెట్టుకుని ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. ఉంటే అది తీసేసేయండి. తర్వాత అదే రకంగా నీళ్ళ లాంటివి ఉన్నా కూడా తీసేయండి. అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరంగం ధరించడము, క్రమం తప్పకుండా సోమవారం దేవాలయ సందర్శనం చేయించడము, అలాగే రుద్రాభిషేకాలు లాంటివి చేయించుకోవడము, శనికి దాంతోపాటు ఈ రకంగా చంద్రుడికి సంబంధించిన జపాలు లాంటివి చేయించుకోవడం, ఇవన్నీ కూడా చాలా చాలా అవసరం. ఇవన్నీ చేయించుకున్న మీదట తప్పనిసరిగా అన్ని విధాల బెనిఫిషియల్గా తనకు ఉండి తీరుతుంది. ముందు ఈ రకమైన కార్యక్రమాలు చేసి ఆరోగ్యపరంగా దాంతోపాటు చదువు పరంగా కూడా ఎదుగుదలకి మీరు ప్రయత్నాలు చేయడం, ఈస్ట్ని ప్రిఫర్ చేస్తూ చదువుకోవడం, ఈస్ట్ ఎంట్రన్స్ ఉన్న రూమ్లో ఉండడం, వీలైనంత వరకు వాయువ్య దోషాలు లేకుండా చూసుకున్నట్లయితే అన్ని విధాలా తనకి బాగుంటుంది. ఓకే అండి, మరో కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్కారం అండి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. పేరు చెప్పండి. నరసింహారావు. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 4/8/1979. 79 8వ నెల 4వ తారీఖు. టైం చెప్పండి. శనివారం రాత్రి 1:10. రాత్రి 1:10. 3వ తారీఖు నైట్ అండి? 4 నైట్. 4 నైట్ అంటే ఇంకా 4 చెప్పొద్దండి, మీరు 5వ తారీఖు అని చెప్పాలి. 5వ తారీఖు 8వ నెల అని చెప్పాలి. ఓకే, మరి ఎక్కడ జన్మించారు? ప్లేస్ చెప్పండి. గుంటూరు డిస్ట్రిక్ట్, గుంటూరు. ఓకే, మరి దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అది వివాహం గురించి. ఓకే, ఏ పని చేసినా కలిసి రావట్లేదు. ఓకే, ఇది ఇంకా గ్రోత్ డెవలప్మెంట్. ఓకే, తప్పకుండా తెలియజేస్తారండి. అంటే వివాహపరంగా ఓకే అండి, చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే అతి ప్రధానంగా నడిచే దశను కూడా తీసుకోవాలండి. ఇక్కడ మీకు నడిచేది చంద్ర దశ నడుస్తుంది. చంద్రుడు మీకున్న స్థానం కూడా అంత బలమైన స్థానంలో లేకపోవడం, అష్టమ స్థానంలో ఉండడం అనేది ఒకటి జరుగుతుంది. ఆ చంద్రుడిలో కూడా మీకు రాహు అంతర్దశ నడవడం అనేది ఇంకొక విషయం. తర్వాత వీటి యొక్క ఉన్న నక్షత్రాలలో కూడా అంత ఆశించినంత బలం లేకపోవడం, వీటన్నిటి రీత్యా. రెండోది గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా ఆల్రెడీ అన్ని విధాలా బాగుండడానికి శుభ సమయం అనేది ఇంకా స్టార్ట్ కాకపోవడం, వీటి రీత్యా మీ ప్రయత్నాల్లో అది వివాహానికి సంబంధించి కానీ, వృత్తికి సంబంధించి కానీ, ఆదాయానికి సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా అంత ఆశాజనకంగా ఇప్పటిదాకా అయితే నడవలేదు. అయినప్పటికీ కూడా వ్యక్తి మీద జ్యోతిష్యం, వాస్తు, సంఖ్యాశాస్త్ర ప్రభావాలను తీసుకున్నప్పుడు జ్యోతిషపరంగా మీరు చిన్న చిన్న రెమెడీస్ పాటించినట్లయితే అన్ని విధాలు బాగుంటుందండి. అందులో ప్రధానంగా గురుడికి సంబంధించి, శనికి సంబంధించి, రాహుకి సంబంధించి జపాలు చేయించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. అలాగే చంద్రుడికి సంబంధించిన జపాలు కూడా అవసరం. చంద్రుడికి సంబంధించిన శ్లోకాలు చదవడము, దానాలు చేయడం అనేది, అంటే బియ్యం కానీ ఏదైనా అలాంటివి దానం చేయడం బట్టి కూడా
మంచి ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీటితో పాటుగా చేతికి ఏదైనా పచ్చ నీలం కలిపి ధరించడం కూడా చాలా అవసరం. అంటే మయూనే నీలం దాంతోపాటు ఎమరాల్డ్ గ్రీన్ అనేది రెండు కలిపి ఒక క్యారెట్ పైన కుడి చేతి మధ్యవేలి ధరించినా కూడా సరిపోతుంది. లేదా విడివిడిగా ధరించాలనుకుంటే కుడి చేతి మధ్యవేలికి నీలం ధరిస్తూ చిటికిన వేలికి మీరు పచ్చ ధరించడం ఒక క్యారెట్ పైన చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వాస్తుపరంగా తీసుకున్నా కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో పడమర అనేది కొంతవరకు ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్న రీత్యా పడమర ముఖద్వారం ఉన్నా, పడమరలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా మీకు అనుకూలత తక్కువగా ఉన్నప్పుడు మీకు ఈ రకమైన విషయాల్లో ఇబ్బంది ఉంటుంది కనుక అది అబ్జర్వ్ చేసుకోండి. ఒకవేళ కనుక మీకు ఆల్రెడీ పడమర ముఖం మేము మార్చుకోలేను అనుకున్నప్పుడు మిగిలిన కార్యక్రమాలన్నా జ్యోతిషపరంగా మీరు చేసినప్పుడు తప్పనిసరిగా మీకు ఒక చేంజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ చేసుకోండి, మీకు అన్ని విధాల బెనిఫిట్ అనేది దాదాపు ఆగస్టు తర్వాత నుంచి కనబడుతుంది. ఓకే పద్మజ గారు, మరికొంతమంది కాలర్స్తో మాట్లాడే ముందు చిన్న విరామం తీసుకుందామండి. గుడ్ టైం కార్యక్రమంలో షార్ట్ బ్రేక్. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పద్మజ గారు, మరి ఈ డేట్లో పుట్టిన వారి స్త్రీల లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, తర్వాత వారి మ్యారేజ్ లైఫ్ ఏ విధంగా ఉంటుంది? ఇందులో పుట్టిన స్త్రీలని అతి ప్రధానంగా తీసుకుంటే వీళ్ళు ప్రతి విషయంలోనూ కూడా చక్కటి డెసిషన్ మేకింగ్ అంటే కరెక్ట్గా నిర్ణయాన్ని తీసుకోవడం, ఆ తీసుకున్న నిర్ణయం అమలుపరచడంలో ముందుంటారు. అందరికన్నా కూడా చాలా రాజసంగా ఉండడానికి రాజటీవ్ అనేది వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. చాలా దర్పంగా కనబడుతూ ఉంటారు. అందరికంటే కూడా నాయకత్వ లక్షణాలని కూడా వీళ్ళలో చాలా అత్యధికంగా కనబడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్ అనేది వీళ్ళలో అత్యధికంగా కనబడడం కూడా మనం చూసే లక్షణాలు. అంటే ఈ రకమైన లక్షణాలన్నీ ఉండడం బట్టి అటు వృత్తిపరంగా చాలా చక్కగా రాణిస్తున్నా, ఇక వివాహ జీవితంలో తీసుకుంటే వైవాహిక పరంగా వీళ్ళకి అన్ని రకాలుగా కూడా ఇవే లక్షణాలు ఉన్నప్పుడు అదే రకంగా అర్థం చేసుకునే వాళ్ళు కనుక వచ్చినప్పుడు జీవితం చాలా చాలా చక్కగా ఉంటుంది. ఒకవేళ కనుక అవతల వాళ్ళు కరెక్ట్గా అర్థం చేసుకున్నప్పుడు వీళ్ళకి ఏదైనా అహంకారం ఉన్నట్టుగా వాళ్ళు భావించినా, వీళ్ళ ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు దాన్ని అహంకారంగా భావించినా, లేకపోతే ఇంకో రకంగా అనుకున్నా కూడా దానివల్ల ఏంటంటే కొంచెం మానసిక సంఘర్షణ అనేది అధికంగా ఉంటుంది. వాళ్ళ ఉత్సాహాన్ని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అనుకూలంగా ఉండే వైవాహిక జీవితానికి సంబంధించిన వ్యక్తులు కనుక వచ్చినట్లయితే అన్ని విధాలు వీళ్ళ జీవితం బాగుంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? హలో, స్పష్టంగా చెప్పాలండి. 1993లో నర్సీపట్నంలో పుట్టాడు మేడం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ 8/6/1993 అండి. 93 6వ నెల 8వ తారీఖు. టైం చెప్పండి. టైం తెల్లవారుజామున 5 గంటలకండి. తెల్లవారుజాము 5 గంటలకి. ఓకే, ఎక్కడ జన్మించారండి? ఏమండి? ఏ జిల్లాలో జన్మించారు? వైజాగ్ జిల్లా అండి. వైజాగ్లో. ఓకే, మరి ఏ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారండి? అంటే బాబు బీబీఎం ఫస్ట్ చదువుతున్నాడు డిగ్రీ, అదే స్టెబిలిటీ ఉండట్లేదు, అక్కడ స్టెబిలిటీ ఉండట్లేదు. ఓకే, స్టెబిలిటీ మైండ్ ఉండట్లేదు. అదే అండి, ఎక్కడ చదువు మీద పెడతలేదు, బిజినెస్ మీద పెడదామని అది పట్టలేదు, స్టెబిలిటీ ఉండట్లేదండి. ఎక్కువ స్నేహాలు చేస్తున్నాడు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు, భవిష్యత్ ఏ విధంగా? ఎడ్యుకేషన్ గురించి, బాబు ఎడ్యుకేషన్ ఉంటాడా లేకపోతే బిజినెస్ పరంగా ఉంటాడా అనేది తెలుసుకున్నాం. ఓకే, తప్పకుండా తన భవిష్యత్ ఏ విధంగా ఉందో తెలియజేస్తారు. అంటే మొట్టమొదటి ఏంటంటే అటు ఎడ్యుకేషన్ అయినా ఇటు బిజినెస్ అయినా వీటన్నిటికంటే ముందు అసలు దేంట్లో ఉన్న కాన్సన్ట్రేషన్ అనేది మనకు కావాలి కదా, అన్నిటికంటే ప్రధానంగా. ఇక్కడ ఏంటంటే మనకి నడుస్తున్న దశ తీసుకున్నా కూడా రాహుమా దశ అనేది నడుస్తుందండి. ఆ రాహువులో కూడా రాహు యొక్క అంతర్దశ నడుస్తుంది. ఇది దాదాపు 2015 దాకా ఉండే అవకాశం కూడా అతి బలంగా కనబడుతుంది. అయితే దాంతోపాటుగా ఈ రాహు ఉన్నది కూడా మనకి బుధుడి యొక్క నక్షత్రంలో ఉండడం, ఆ బుధుడు ఈ జాతకానికి కుటుంబాన్ని కూడా ఇచ్చే ఇది అవ్వడం, కుటుంబ పరంగా ఉండే ప్లానెట్గా కూడా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. కనుక ప్రస్తుత పరిస్థితిలో ఈ రాహువు అనేది ఈ ఉన్న స్థానాన్ని బలం తీసుకున్నా, లేకపోతే గోచార రీత్యా నడుస్తున్న శని యొక్క దశలు కానీ, లేకపోతే గోచార రీత్యా ఈ గురుడిది కానీ మనం తీసుకున్నా కూడా వాటన్నిటి బలాలు కూడా చాలా చాలా తక్కువగా ఉండడం రీత్యా స్థిరత్వం లేకపోవడం, మానసికంగా చాలా ఉద్వేగాలు గురవడం, వచ్చిన ఆలోచనలే పదే పదే రావడం, ఈ పని చేద్దాం అనుకోవడం మళ్ళీ రెండో పనికి అది కాన్సన్ట్రేషన్ డైవర్ట్ చేసేసుకోవడం, పోనీ అలాంటి దాన్ని కూడా సరిగ్గా చేసుకోలేక రకరకాల డైవర్షన్స్ అన్నీ కనబడే సమయంగానే దీన్ని తీసుకోవడం జరుగుతుందండి. అంటే ఫస్ట్ ఏ వ్యక్తికైనా అటు మీరు వృత్తి చేయండి లేకపోతే చదువుకున్నా ఏదైనా సరే ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ స్టెబిలిటీ ఆఫ్ మైండ్ కావాలి. అది ప్రస్తుత పరిస్థితుల్లో 2015 దాకా చాలా వరకు తక్కువగా ఉండడం రీత్యా దానివల్ల దేంట్లోకి వెళ్తున్నా కూడా ఆశించిన అభివృద్ధి అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. కనుక ముందు దానికి సంబంధించిన పరిహారాలు మీరు పాటిస్తే 2015 దాకా నడిచే సమయాన్ని ఫస్ట్ సరి చేసుకోండి. మొట్టమొదటి ఏంటంటే తన జాతక ప్రకారం ఇప్పుడు ప్రస్తుతం మనకి నడుస్తున్న దాని ప్రకారం తీసుకున్నా
ముఖ్యంగా రాహుకి సంబంధించిన జపాలు లాంటివి చేయించుకోవడం కానీ, రాహుకి సంబంధించిన దానాలు చేయించుకోవడం, అంటే మినుములు లాంటివి దానం చేయడం, ఆహారంలో మినుములు ఎక్కువగా తీసుకోవడం, అలాగే వాస్తు ప్రకారం తీసుకున్నా కూడా వెస్ట్కి సంబంధించిన దోషాలు లేకుండా చూసుకోవడం అనేది కూడా ఖచ్చితంగా కావాలి. గోచార రీత్యా తీసుకున్నా కూడా గురుబలం అనేది కూడా ప్రస్తుత పరిస్థితుల్లో తక్కువగా ఉంది. ఆ బలం పెరగడానికి కూడా కొంత టైం పట్టేట్టుగా ఉంది. అంటే ఎంత లేదన్నా సెప్టెంబర్ అక్టోబర్ తర్వాత నుంచి ఆ బలం పెరుగుతుంది. కనుక ఈ లోపల మీ గ్రహచారాన్ని, గోచారాన్ని, వాస్తుని అన్నింటినీ కంబైన్ చేసుకున్నప్పుడు ముందు ఈ రకమైన పరిస్థితులన్నీ ఎంతవరకు అనుకూలంగా ఉన్నాయి ఆ రకమైన జపాలు, దానాలు, హోమాలు చేసుకోవడం అనేది ఒక పద్ధతి. అలాగే రెండో పద్ధతి ఏంటంటే తనకి సంబంధించి మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం కూడా ఏ విషయంలోనైనా సరే తన మనసులో అనుకున్న అంశాన్ని అంత తొందరగా తను క్లియర్గా ఎక్స్ప్రెస్ చేయడం అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. ఆలోచనలన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కానీ అన్నీ ఎక్కువ ఇంటర్నల్గానే దాని గురించి తను ఎక్కువ ఆలోచించుకోవడం జరుగుతుంది. అలా కాకుండా ఓపెన్గా మాట్లాడుకుని ఏది చేస్తే బాగుంటుంది అన్నది కూడా తన అభిప్రాయం కనుక్కోండి. రెండోది ఏంటంటే వ్యాపారపరంగా తప్పనిసరిగా అభివృద్ధి అనేది అతనికి ఉంటుంది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా అంత పెద్ద ఫేవరబుల్ టైం కాదు. కనుక ఏదైనా 2015 తర్వాత అతనికి సంబంధించి ఆలోచించండి. ముందు పరిహారాల్లో పచ్చా నీలం కలిపి ధరించడం, అలాగే శనివారం దేవాలయ సందర్శన చేయడం, వాస్తు ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో దోషం లేకుండా, అంటే ఈ రకంగా ఈ వెస్టర్న్ దోషం లేకుండా చూసుకోవడం, ఇవన్నీ చేయండి. అన్ని రకాలుగా అభివృద్ధి అనేది అది ఏర్పడుతుంది. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. హలో హలో మేడం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు సురేష్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా తమ్ముడు గురించి మేడం. ఓకే, తన పేరు, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మా తమ్ముడు పేరు నరేష్. అతని డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 14th March 1984 అండి. 14th March 1994. 84. సారీ 84. టైం చెప్పండి. టైం మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలు మేడం. 12 గంటల 10 నిమిషాలకి. అయితే ఈయనది రాశి ఇవేం తెలియదు, అట్లే మ్యారేజ్ గురించి కూడా తెలుసుకుందామని. ఓకే, కేవలం మ్యారేజ్ గురించి తన జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. అంటే ఆయన తెలియదు మేడం, ఏం రాశి ఇట్లా అవన్నీ తెలియజేస్తానండి, నోట్ చేసుకోండి. అంటే తనకి సంబంధించిన నక్షత్రం, రాశి అవన్నీ అడుగుతున్నారు కదండి. మీరు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ పుష్యమి నక్షత్రం వచ్చిందంటే పుష్యమి నక్షత్రం 4వ పాదం, దాంతోపాటు కర్కాటక రాశి రావడం జరిగింది. అయితే తనకి సంబంధించిన విషయాల్లో మ్యారేజ్ గురించి అడగడం జరిగినట్టుగా ఉంది కదా. మ్యారేజ్కి సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్నది కూడా శుక్రమహాదశ అనేది నడవడం జరుగుతుంది. శుక్రుడి జాతకానికి చాలా యోగకారకుడు అవడం అనేది ఒక ప్లస్ పాయింట్. ఉన్న స్థానం కూడా చాలా బలమైన స్థానం అవడం అనేది రెండో ప్లస్ పాయింట్. అలాగే దాంట్లో నడిచే అంతర్దశ తీసుకున్నా కూడా సూర్యుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. అయితే ఆ సూర్యుడు ఉన్న నక్షత్రాన్ని తీసుకున్నట్లయితే అది కొంతవరకు బలం తక్కువగా ఉన్నప్పటికీ సూర్యుడు ఉన్న స్థానం కూడా కొంత బలంగానే ఉంది. అంటే వీటన్నిటి రీత్యా తీసుకున్నప్పుడు ఈ శుక్రుడు, సూర్యుడు దశలు, అంతర్దశలు నడుస్తూ, అలాగే ఉన్న స్థానాల్లో ఒకదానికొకటి ఉన్న స్థానాల్లో బలం తక్కువగా ఉన్న దేనికది ఇండివిజువల్గా కొంతవరకు బలమైన స్థానాలు అయినప్పుడు, దాంతోపాటుగా యోగకారకుడి దశ నడుస్తున్నప్పుడు, అలాగే గోచర రీత్యా తీసుకున్నప్పుడు కూడా అర్ధాష్టమ శని నడుస్తూ, అర్ధాష్టమ శనితో పాటుగా మీకు రాహు కూడా అక్కడ జతపడిచి ఉండడం వల్ల కూడా చాలా అంశాల్లో ఏదన్నా అనుకున్నా తను ఆశించినట్టుగా కాకుండా చాలా విషయాల్లో రాజీ పడవలసిన అవసరం అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కనబడుతున్నప్పటికీ అన్ని విధాలా అనుకూలమైన సమయంగానే దీన్ని మనం తీసుకోవాలి. అంటే నడుస్తున్న దశల రీత్యా. అయితే అతి ముఖ్యంగా 2013 డిసెంబర్ దగ్గర నుంచి చక్కటి టర్నింగ్ పాయింట్ ఏర్పడే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంది. అక్కడి నుంచి తనకి సంబంధించిన విషయాల్లో అది ఏదైనా సరే అభివృద్ధి అనేది అప్పటి నుంచి కనబడుతుంది. కనుక దానికి సంబంధించి ఇప్పటి నుంచే మీరు ప్రయత్నాలు చేసిన రెమెడీస్ పాటిస్తే మంచిది. ఒకటి, డైమండ్ 11 సెంట్లపైన ఎడమ చేతి మధ్య వేలు పెట్టుకోవడం అనేది, అలాగే వాస్తురీత్యా కూడా ఈశాన్య దోషం లేకుండా చూసుకోవడం అనేది, తర్వాత దాంతోపాటుగా క్రమం తప్పకుండా గురువారం దేవాలయ సందర్శన చేయడం అనేది, ఆ దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా శనగలు లాంటివి ఏదైనా ప్రసాదంలో దానం చేయడం అనేది, ఇవన్నీ మీరు చేసుకున్న రీత్యా అన్ని విధాలా బాగుంటుంది. ఈశాన్య పరంగా కానీ నైరుతి పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం మాత్రం చాలా కంపల్సరీ, ఖచ్చితంగా అది చూసుకోండి. ఒకవేళ ఏదైనా ఉంటున్న ఇంట్లో కనుక ఆ రకమైన దోషాలు ఉన్నా కూడా ఆశించిన అభివృద్ధిలో అనుకోని ఆటంకాలు, అనుకోని విఘ్నాలు, దానివల్ల మన యొక్క కృషిశీలత ఎంత బాగున్నా ఏదో రకమైన మానసిక ఘర్షణకు లోనవడం అనేది జరుగుతుంది. కనుక ఈ రకమైన పనులు చేయండి. చేతికి ఆల్రెడీ పుష్యరాగం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? మా అబ్బాయి అండి, రమేష్ గురించి తెలియదు. ఓకే, అబ్బాయి పేరు కొంచెం స్పష్టంగా తన డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 11/5/1979 అండి. స్వాతి నక్షత్రం 3వ పాదం. ఓకే ఓకే, టైం చెప్పండి ఒకసారి, టైం రిపీట్ చేయండి. టైం 11:46 మేడం, మధ్యాహ్నం 11:46 పేరేంటి, ఏం చేయాలి? ఓకే, పేరు రమేష్ కదండి? అవునండి, రమేష్. ఓకే. వివాహం గురించి. మరి మీ అబ్బాయి గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? వివాహం గురించి అండి. ఓకే, వివాహం మాత్రమేనా? వివాహం ఒకటి, మా ఇంట్లో కూడా ఏం కలిసి రావట్లేదు. ఓకే, తనకు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసారు కదా, తన గురించి మాత్రమే చెప్తారు. ఓకే, చెప్తున్నారు.
అంటే ఇక్కడ వివాహానికి సంబంధించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం నడుస్తున్న దశల్లో కూడా మనకి శని యొక్క దశలో నడిచేది కూడా కుజుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. ఈ కుజుడి యొక్క అంతర్దశ కూడా 2014 దాకా ఉండడం జరుగుతుంది. 2014 దాదాపుగా మీకు జనవరి దాకా దీని యొక్క ఇండికేషన్ అనేది బలంగా ఉంది. అయితే ఈ కుజుడు ఈ జాతకానికి యోగకారకుడు అవ్వడం అనేది ఒక ప్లస్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే అతి ప్రధానంగా నడిచేది కూడా శని దశ అవ్వడం. ఆ శని ఈ జాతకానికి వివాహం ఇవ్వగలిగిన ప్లానెట్ అవ్వడం అనేది ప్లస్ పాయింట్. అంటే నడిచే శని దశలో కుజుడి యొక్క అంతర్దశలో ఈ రెండింటినీ క్లబ్ చేసుకుంటే తప్పనిసరిగా ఇతనికి ఒక ప్లస్ పాయింట్ రావాల్సిన అవకాశం ఉన్నప్పటికీ, కానీ ఇక్కడ నడిచేది గోచార రీత్యా తీసుకున్నప్పుడు ఏలినాటి శని ప్రభావం, దాంతోపాటుగా గురుబలం అనేది కొంతవరకు తక్కువగా ఉండడము, దీనివల్ల ఏ రకమైన ప్రయత్నం చేసినా అది ఆశించినట్టుగా కలిసి రాకపోవడం, రికవర్ మూమెంట్లో తారుమారైపోవడం అనేది, ప్రతిదానికి రాజీ పడవలసిన అవసరం రావడం అనేది, ఒకటి అనుకుంటే ఒకటి జరగడం అనేది, ప్రతిదానికి వేసుకున్న ప్లాన్కి అనుగుణంగా కాకుండా రెండో రకమైన దానికి వెళ్ళే పరిస్థితి రావడం అనేది, ఇవన్నీ దాదాపుగా 2009 తర్వాత నుంచి కొంచెం అధికంగానే ఉండడం జరుగుతుంది. అయితే ఈ రకమైన దోషానికి పరిహారంగా చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మొట్టమొదట మీరు నక్షత్ర జపం అనేది ఒకటి చేయించుకోవడం ఒకటి కావాలి. అలాగే దాంతోపాటుగా తప్పనిసరిగా శనికి సంబంధించి, రాహుకి సంబంధించి జపాలు చేయించుకోవాల్సిన అవసరం కూడా ఖచ్చితంగా కనబడుతుంది. ఇది మాత్రమే కాకుండా అవకాశం ఉన్నట్లయితే పగడం ఒక క్యారెట్ పైన కుడి చేతి ఉంగరం వేలికి ధరించడం అనేది, వాస్తుపరంగా ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవడం కూడా చాలా చాలా ముఖ్యం. అంటే మీరు ఉండే ఇంటికి డైరెక్ట్ మీరు ఈస్ట్ అనుకుంటున్నా లేకపోతే సౌత్ అనుకుంటున్నా, ఒకవేళ నా సౌత్ ఈస్ట్ అయిందా అన్నది కూడా గమనించుకోండి. అంటే సౌత్ రోడ్ ఉన్నప్పుడు డైరెక్ట్ సౌత్ ఎంట్రన్స్ కాకుండా సౌత్ ఈస్ట్లో పెట్టుకున్నప్పుడు అంటే దక్షిణ ఆగ్నేయం అంటారు, అదేమన్నా ఉందేమో చూడండి. అంటే అది ఎంట్రన్స్ అయినా ఆ పార్ట్ మీకు ఎక్స్టెండ్ అయినా లేకపోతే కట్ అయిపోయినా, ఎల్ షేప్లో ఉన్నా, క్రాస్ వచ్చినా, ఏదైనా వీసుల్లో ఉన్నా, బాగా డౌన్లో ఉన్నా, ఏదైనా సరే దానికి సంబంధించిన ఇబ్బంది ఉన్నప్పుడు కూడా తనకి సంబంధించిన విషయాల్లో అనుకోని అవరోధాలు ఏర్పడే అవకాశం ఉంది కనుక ఆ విషయాన్ని గమనించుకోండి. అలాగే చేతికి మీరు పెట్టించవలసిన స్టోన్ కూడా పగడం అయితే సరిపోతుంది. అంతే. అది మాత్రమే కాకుండా క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేయడము, అన్నిటికంటే అతి ప్రధానంగా స్త్రీలకి ఎక్కువ గౌరవం ఇవ్వడం, అంటే ఇంట్లో ప్రధానంగా ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళు చెప్పిన అంశాలని పరిగణలో తీసుకొని వాళ్ళ పరంగా తిను ఆలోచన చేసినా కూడా తప్పనిసరిగా అది ఒక బ్లెస్సింగ్ అవుతుంది, దాని పరంగా అభివృద్ధి ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్కారం అండి, నా పేరు రవీందర్ అండి. రవీందర్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నేరేడ్మెట్ మేడం, జేకే కాలనీ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం, రవీందర్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. బిజినెస్ ఉంది, డౌన్ లో ఉంది, మొత్తం వ్యాపారం తినడానికి. ఫస్ట్ మీరు మీ బర్త్ వివరాలు చెప్తే తర్వాత సమస్య చెప్పొచ్చు. ఏంటి మేడం? ఫస్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1965. 1965 మార్చి మార్చ్ 3 డేట్ 1వ తారీఖు. మార్చి 1వ తారీఖు. టైం చెప్పండి. టైం పొద్దున మేడం, ఉదయం. ఎన్ని గంటలకు జన్మించారు? ఆదివారం. ఓకే, టైం చెప్పండి. టైం 3:25 పొద్దున, ఉదయం, ఆదివారం. ఓకే, తెల్లవారుజామున 3:25 ఎక్కడ జన్మించారు? ఏ జిల్లాలో? ఇది రంగారెడ్డి జిల్లా మేడం. ఓకే, ఇప్పుడు చెప్పండి సమస్య ఏంటో. అదే మేడము, నాకు పరిస్థితి బిజినెస్ ఉంది మేడం. నాకు మీరు చెప్పి స్పష్టంగా చెప్తే దానికి సూటిగా పరిష్కార మార్గాలు తెలియజేస్తారండి. స్పష్టంగా చెప్పండి. మేడం ఓకే, బిజినెస్ కలిసి రావట్లేదు అంటున్నారు, చెప్పండి. ఇంట్లో అన్ని చికాకులు, పాప పెళ్ళి నుంచి అన్ని చికాకులు అవుతున్నాయి మేడం. కొంచెం పరిష్కారం హెల్ప్ చేస్తారండి. మీరు చెప్పే సమస్యకి చక్కటి పరిష్కార మార్గం కావాలంటే చాలా స్పష్టంగా చెప్పాలండి. చెప్తున్నా. ఓకే, బిజినెస్ కలిసి రావట్లేదు అంటున్నారు, భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో పద్మజ గారు తెలియజేస్తారు. అంటే బిజినెస్ పరంగా తీసుకున్నప్పుడు ఇక్కడ అతి ప్రధానంగా నడిచే దశ కూడా శని మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడవడం అనేది జరుగుతుంది. అయితే ఆ శని బుధుడు ఉన్న స్థానాల కన్నా కూడా ఆ బుధుడు ఈ జాతకానికి పెద్ద ఫేవరబుల్ ప్లానెట్ కాకపోవడం బట్టి కూడా, అంటే ఇవ్వవలసిన ప్లస్ కంటే కూడా ఎక్కువ మనకి ఇబ్బందులే కలిగించే అవకాశం ఉంది. అది కూడా దాదాపు 2015 దాకా, 2012 నుంచి 15 దాకా దాని యొక్క ప్రభావం ఉంది. అలా గోచార రీత్యా తీసుకున్నప్పుడు కూడా గురుబలం, శని బలం రెండింటిని మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఆ బలం కూడా దాదాపు రేపు మే, జూన్ దాకా కూడా కొంతవరకు తక్కువగా ఉండడం, లాస్ట్ ఇయర్ నుంచి మొదలుపెట్టినప్పుడు. వీటన్నిటి రీత్యా కూడా ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలో ఎంత కష్టపడ్డా కష్టానికి తగిన ప్రతిఫలం రాకపోవడం, ఎదగడానికి ట్రై చేస్తూ ఎన్ని రకాలైన ప్రణాళికలు సిద్ధం చేసుకున్నా దాని పరంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి రావడం, అన్నీ బాగున్నట్టుగా ఉంటూ కూడా సడన్గా దాంట్లో డౌన్ఫాల్ లాంటిది కనబడడం, నమ్మిన వాళ్ళతోనే కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది, ఇలాంటివన్నీ జరిగే అవకాశం అనేది అధికంగా ఉంది. అలాగే సంఖ్యాశాస్త్రపరంగా తీసుకుని మాట్లాడినా కూడా తప్పనిసరిగా ప్రతి విషయంలో స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం, ప్రతి విషయంలో నిక్కచ్చిగా అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా అన్నీ కావాలనుకుని కోరుకోవడం అనేది, స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండమే కాకుండా
క్రమశిక్షణకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం, వీటన్నిటి రీత్యా కూడా అవతల వాళ్ళు అర్థం చేసుకోవడంలో కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. ఇక వాస్తుపరంగా తీసుకున్నా కూడా దీంట్లో ఖచ్చితంగా మీకు గృహానికి సంబంధించి కానీ, మీరు బిజినెస్ పెట్టుకున్న ప్లేస్ కానీ ఉత్తరంగా ఏమైనా ఉందా అంటే నార్త్ అనేది చాలా వరకు మీకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి అది కాకుండా చూసుకున్నట్లయితే బాగుంటుంది. డైరెక్ట్ ఈస్ట్ పడుతుంది, డైరెక్ట్ నార్త్ ఈస్ట్ కూడా పడుతుంది, సౌత్ కూడా పడుతుంది. ఒకవేళ ఏమైనా మీరు నార్త్లో ఉంటూ చేతికి ఏదైనా పచ్చ లాంటిది ధరించి ఉన్నట్లయినా కూడా ఇబ్బంది అనేది అధికంగా ఉండే అవకాశం ఉంది. అవకాశం ఉన్నట్లయితే కెంపు పుష్యరాగం ధరించడం అనేది, క్రమం తప్పకుండా బుధవారం దేవాలయ సందర్శనం చేయడం అనేది, బుధవారం నాడు దేవాలయానికి వెళ్ళడం మాత్రమే కాకుండా ఏదైనా ఆకుపచ్చటి స్వీట్ లాంటిది ఏదైనా అక్కడ మనం అందరికీ పంచిపెట్టినా బాగుంటుంది. లేకపోతే ఏమైనా జామపళ్ళు లాంటిది సింపుల్ అది మీరు పంచిపెట్టినా కూడా ఫలితం అనేది చాలా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో చేతికి ఎమరాల్డ్ పచ్చ లాంటిది మాత్రం పెట్టుకోకండి. ఉత్తరం వైపు వీలైనంత వరకు ఉండి పనులు చేసుకోకుండా అవాయిడ్ చేయండి. అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. పద్మజ గారు, మా స్టూడియోకి వచ్చి మా ప్రేక్షకుల సమస్యలకు అద్భుతమైన పరిష్కార మార్గాలు తెలియజేస్తున్నందుకు ధన్యవాదాలు. చూశారు కదా, మీకు కూడా జాతకపరమైన సమస్యలు ఉంటే మా రేపటి లైవ్ షోకి కాల్ చేయవచ్చు, లేదా మా కార్యక్రమానికి లెటర్స్ ద్వారా తెలియచేయవచ్చు. లెటర్స్లో మీ భర్త వివరాలు చాలా స్పష్టంగా ఉండాలి, అంతే స్పష్టంగా పరిష్కార మార్గాల్ని సూచిస్తారు. ఇది వాటి గుడ్ టైం. తిరిగి రేపటి గుడ్ టైంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.